సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనం, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధి మీ వెలుగుని దీనురాలు పట్ల ఉంచి ఈ దీనురాలు ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఉపదేశకుడు కాపరి అయిన క్రీస్తును నమ్మిన మనమందరము దేవుని మందను మేపేవారిగా ఉండాలని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ద్వారానే బోధించగలరని ప్రేమగల కాపరిగా క్రీస్తు ప్రజల మేలుల కోసం ఆధ్యాత్మికతలో ఎదుగునట్లు బోధించగలరని బైబిలులో క్రీస్తు ఇచ్చిన ఉపదేశాలను ఇతరులకు బోధించే కాపరిగా వారి హృదయాలను ప్రభువులో నడిపించుటే దేవుని ఉద్దేశమని బోధించే వారిని దేవుడే తన జ్ఞానములో విశ్వాసములో బలపరచి క్రీస్తు సంపూర్ణతలోనికి మారునట్లు దేవుడే నియమించెనని దేవుని వాక్కును ఉపదేశించే వారి పరిచర్యకు దేవుడే తమకు సామర్థ్యమిస్తాడనే నిశ్చయతతో క్రీస్తు వైపు చూస్తూ బోధించగలరని క్రీస్తు మనసు ధరించుకుని శరీర విషయములో శ్రమపడిన వారు మనుజ ఆశలను అనుసరింపక పాపమునకు పోక బోధించగలరని ఆసక్తితో సేవ చేసే నాయకులు పరిశుద్ధ హృదయముతో మన కోసం సిలువపై బలిగా మారిన యేసులా సేవక మనసుతో బోధించగలరని క్రీస్తు సేవకులకున్న జ్ఞానముతో నియమనిష్టలతో ఉండి దేవుని మందను కాసేవారు శాశ్వత బహుమానాలు పొందుకుంటారని పొందుకుంటారని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులైన వారు ఉపదేశకులుగా కాపరులుగా దేవుని మందను మేపేవారుగా ఉండాలి అనే అంశంలో మాట్లాడుతున్నాను. క్రీస్తు ఒక్కడే ప్రముఖుడైన కాపరి కాబట్టి ఆయనను నమ్మిన మనం అందరం కూడా దేవుని మందను మేపేవారిగా ఉండాలి. క్రీస్తు ఉపదేశకుడు కాపరి కాబట్టి ఆయన మాదిరిగా మనము కూడా నడిచి చూపించాలి అని ఆయన ఉద్దేశం. అపోస్తల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మను కూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ సంఘ నాయకులు పరిశుద్ధాత్మ వలన నాయకులయ్యారు అని గమనించాలి. ఏ సంఘములోనైనా బాధ్యతలను సరిగా నెరవేర్చగలవారు పరిశుద్ధాత్మ శక్తి వలననే అని గుర్తుంచుకోవాలి. యోహాను 21:16 యేసు యోహాను కుమారుడు అయిన సీమోను
నన్ను ప్రేమించుచున్నావా? రెండోసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అని చెప్పాను. కాపరిగా ఉండి మేపటం అంటే క్రీస్తు ప్రజలను ప్రేమగల కాపరిగా ఉండి అన్ని విధాల వారి సంక్షేమాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో చూసుకుంటూ ఉండాలని అర్థం. వారు ఇంకా అనేక మంది కూడా బైబిల్లో క్రీస్తు ఇచ్చిన ఉపదేశాలను ఇతరులకు చెప్పే కాపర్లుగా ఉండి దేవుని మందను మేపే వారిగా ఉండాలని, వారందరి హృదయాలను ప్రభువులు నడిపించాలి అని క్రీస్తు ప్రభువు ఉద్దేశమని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువే ముఖ్యమైన కాపరి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:11-12 వచనాల్లో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఆయన శిష్యులు క్రీస్తును గురించిన శుభవార్త ప్రచారకులుగాను, శుభవార్త ప్రకటించే ప్రత్యేక సామర్థ్యము గలవారుగా ఉండేవారు. సంఘ కాపరులందరికీ ఉపదేశించే సామర్థ్యము ఉండాలి. దేవుని వాక్కును ఉపదేశించే వారందరికీ క్రీస్తుల కాపరి హృదయం కలిగి ఉండాలి. ఈ పరిచర్యకు పిలువబడ్డవారు దీన్ని చక్కగా జరిగించేందుకు దేవుడు తమకు సామర్థ్యం ఇస్తాడని నిశ్చయితతో ఆయన వైపు చూస్తూ నడవాలి. విశ్వాసులంతా మంచి పనులు చేయాలని, ఒకరికొకరు సేవ చేసుకోవాలని దేవుని కోరిక. వారి కోసం మంచి పనులను ఆయన సిద్ధం చేసి ఉంచారు. సంఘ నాయకులు వారిని ఆ మంచి పనుల కోసం సిద్ధం చెయ్యాలి, దాని యందు పెంపొందించాలి అని గ్రహించుకోవాలి. 1 పేతురు 5:1-4 వచనాలు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియకనేమియూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఈ వాక్య భాగంలో పేతురు యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యుల్లో ఒకడు. సంఘ పెద్దలకు క్రీస్తు బాధలను చూపిన పేతురు వెల్లడి కాబోయే మహిమలో పాలిభాగస్థుడైన నేను మీకు ప్రోత్సాహం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. కాపరులైన పెద్దలు, నాయకులు విచారణకర్తలుగా బాధ్యత వహించాలి. ముఖ్య కాపరి క్రీస్తు ప్రభువు స్థానిక క్రైస్తవ సంఘాలను కాచే బాధ్యత అక్కడున్న పెద్దలకు అప్పగించారు. అపోస్తల కార్యం 20:28 వచనంలో ప్రభు తన ప్రజలకు పెద్దల సంరక్షణలో ఉంచారు. వారు ఆ పనికి ఏ విధంగా చేశారో ప్రభువుకు జవాబు చెప్పవలసి ఉంటుంది అని గ్రహించాలి. క్రీస్తు వారిని ఎలాంటి కాపరులుగా ఉండాలన్నాడో ఆ విధంగానే ఉండవలసిన తమ బాధ్యతను వారు ఎప్పుడూ శ్రద్ధ వహించుకుంటూ ఉండాలి. 1 పేతురు 2:21 వచనం, యెషయా 56:10-11 వచనాలు, ఇర్మియా 3:15 వచనం, ఇర్మియా 10:21 వచనం, 12:10 వచనం, 23:1-4, ఎహెజ్కేలు 34:2-10 వరకు రెఫరెన్స్లు చూడవచ్చు. మత్తయి 6:24 వచనం, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సిరి అంటే లోక విషయాలను సూచిస్తున్నమాట. ఈ లోకం సిరి సంపదలు మనుషుల్ని అబద్ధాలు ఆడేందుకు, మోసం, దొంగతనం చేసేందుకు, తమ ఆత్మలను నరక బాధలకు గురి చేసుకునేందుకు బలవంతం చేస్తాయి.
ఇద్దరు యజమానులు, ఒకటి దేవుడు, రెండోది ఈ లోకం, సిరి సంపదల సహాయంతో మనుషుల్ని బానిసలుగా చేసుకునే సైతాను. మత్తయి 4:8-9 క్రీస్తును నాశనం చేసేందుకు సైతాను చేసిన ప్రయత్నం. తాను క్రైస్తవుని అనుకునేవాడైనా మరే వ్యక్తి అయినా ధనాన్ని కానీ ఏ విధమైన లోక సంబంధమైన సిరి సంపదలను కానీ సేవిస్తూ దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్తే అతడు మోసపోయిన వాడని గ్రహించాలి. లేదా అతడు అబద్ధికుడు. దేవుణ్ణి సేవించడం అనేది మిగతా వాటన్నిటినీ సేవించటానికి పూర్తి వ్యతిరేకం. 1 తిమోతి 6:8-10 చూస్తే, మనం ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోము, కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. క్రైస్తవులు డబ్బు వెంట వెళ్ళటం అనేది చాలా జ్ఞానమని అనుకుంటారు. కానీ వారు ఘోరమైన మాయలో పడిపోతున్నారు, మోసపోతున్నారు. ఆధ్యాత్మికంగా నశించిపోయే మార్గంలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సంపదను ఆశించటం సైతాను వేసే వల, చెడ్డ ప్రేరేపణ. ఇది తృప్తినివ్వదు, కానీ ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి చివరికి నాశనం చేస్తుంది. బిలాం గురించైనా, గెహాజీ గురించైనా, యోధా అయినా, యోహాను సువార్త 12:4-6 వరకు అయినా, ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపించిన విషయం డబ్బు పట్ల ఆశపడటం అనే విషయాలు తెలియచేస్తున్నాయి. డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతలకు మూలమని తెలుసుకోవచ్చు. డబ్బు ఇది మనుషులకు దేవుని నుంచి, ఆధ్యాత్మిక విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు మళ్లిస్తుంది. మత్తయి సువార్త 6:22-24 వరకు. డబ్బంటే ప్రీతి ఉన్నట్లయితే దేవుని పట్ల ద్వేషం ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 22:37 ఉన్న ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటుండదు. అలా కాక మనకు డబ్బంటే ప్రీతి ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటు ఉండదు. ఇస్కరియోతు యోధాను పిశాచిగా మార్చిన ఒక పాపం డబ్బు మీద వ్యామోహమే. విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి క్రీస్తు చూపించిన మార్గంలో నడవటం అనేది, లేక డబ్బే తమకు దేవుడైపోయిన వారికి క్రీస్తు పట్ల ఇష్టం ఉండదు. సంపదల వెంట వెళ్ళటం అగచాట్ల వెంట వెళ్ళటమే. డబ్బు తన విశ్వాసులను శోకం, భ్రమ, అసంతృప్తి, శాశ్వతమైన నష్టాన్నిచ్చే విధంగా చేస్తుంది. అటువంటి నష్టం కలిగించే బహుమతులు ఇస్తుంది అని గ్రహించాలి. ఆసక్తితో నాయకులుగా సేవ చేయాలని పౌలు చెప్తున్నాడు. దుర్మార్గమంతటి నుంచి తప్పించుకోవాలని విషయం ముఖ్యం. తన సొంత ప్రత్యేక ప్రజగా ఉండాలని దేవుని ఉద్దేశం. యోహాను 6:37, 17:6, 1 కొరింథీ 6:19-20, 1 పేతురు 2:9-10 ఆయన ప్రజలుగా ఉండాలని ఉద్దేశం మేర రెఫరెన్స్లు. ఆసక్తితో మంచి పనులు చేసేవారుగా ఉండాలని దానికి రెఫరెన్స్లు మత్తయి 5:16, రోమీయులు 12:11, హెబ్రీలకు రాసిన లేఖ 13:6, 1 తిమోతి 6:18. అలాగే పవిత్రపరుచుకోవాలని మంచి మనసు కలిగి ఉండాలని విషయంగా రెఫరెన్సులు ఎఫెసీయులు 5:25-27, యోహాను 15:3, హెబ్రీలకు రాసిన లేఖ 9:14 చూడాలి. మనం ఏ విధంగా ఉండాలని యేసుప్రభు కోరుతాడో ఆ విధంగా ప్రభువుకు మాదిరిగా ఉండి దేవునిలోకి వచ్చిన విశ్వాసులను నడిపించాలి. ఇటువంటి స్వభావం భ్రష్ట స్వభావానికి వ్యతిరేకమైనది. ఇటువంటి చెడు స్వభావం చెడు చేద్దామని ఆసక్తితో ఎదురు చూస్తూ
ఉంటుంది. విశ్వాసులకు నూతన ఆధ్యాత్మిక స్వభావం ఉంది. మన మనసు మంచిగా ఉండే తపన, ఉత్సాహం, ఆసక్తి కలిగి ఉండాలి. మనము కృప ద్వారా పాప విముక్తి పొందామని, కృప మనకు నేర్పుతున్నదని అనటానికి ఇది కూడా ఒక మంచి రుజువై ఉన్నది. ప్రభువులాగా మారాలి అనే విషయంలో యేసు తన శిష్యులను పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు అనియు, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరును వాడు మీ దాసుడై ఉండవలెను. స్వార్థంతో గొప్పతనం కోసం ప్రాకులాడే వారిని దేవుడు గొప్పగా ఎంచడు, కానీ వినయవంతుల్ని, అందరినీ సేవ చేసేవారిని గనులుగా ఎంచుతారు. ప్రభువు 2 రకాల మనస్తత్వాలు, ఒకటి యజమాని రకం మనస్తత్వం, రెండోది సేవక మనస్తత్వం. యేసు నేర్పిన సేవక మనస్తత్వం మన హృదయాలపై ముద్ర వేసుకోవాలి. ఆ సమయంలో శిష్యులు తమకు ఉన్నత స్థానాలు కలగాలని ఆశించారు. యేసు అయితే తన్ను తాను ఇతరుల కోసం బలిగా కావటానికి సిద్ధపడినారు. కాబట్టి ఆయన మాదిరిగా మనం జీవించాలి. ఆదర్శంగా యేసులా జీవించాలి. రెఫరెన్సులు 1 కొరింథీ 11:1, ఫిలిప్పీలు రాసిన లేఖ 3:17, 2 తెస్సలోనిక 3:7, 1 తిమోతి 4:12, తీతు 2:7, 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు చెప్తున్నాడు. క్రీస్తు జీవించిన విధంగా జీవించేలా దేవుడు తనకు సమర్థత ఇచ్చాడు అంటున్నాడు పౌలు. తనలో జీవిస్తున్నది క్రీస్తేనంటున్నాడు. పౌలు ఆదర్శాన్ని అనుసరించే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా కలగాలంటే క్రీస్తులా మారాలి. విశ్వాసులు ఎలా జీవించాలో పౌలు చూపిస్తూ వారికి నేర్పించాడు. ఆయన మహిమ, క్రీస్తు మహిమ రాకడ కనిపించేటప్పుడు రెఫరెన్సులు మత్తయి 24:30, తీతు 2:13, హిబ్రూ 9:28, ప్రకటన గ్రంథం 22:12 చూడాలి. మత్తయి 24:30 కూడా చూడాలి. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఈ వాక్య భాగములు క్రీస్తు రెండో రాకడ మొదటి రాకడలాగా ఉండదు. మొదటి రాకడ సాధుశీలుడై నిస్సహాయంగా ఉన్నట్టు వచ్చారు. రెండో రాకడలో మహామహిమతో ఆర్భాటంతో రావటంతో అందరికీ కనిపిస్తారు. క్రీస్తే మన ఆశాభావం అనే విశ్వాసులుగా మనము కోరే వాటన్నిటికీ ఆయనే నెరవేర్పుగా ఉన్నారు. కృప ద్వారా పాప విముక్తి లభించిన వారికి ఆయన రాకడ ఆశీర్వాదం, ఆనందం అవుతుంది. కృప ద్వారా పాప విముక్తి లభించిన వారికి ఆయన రాకడ ఆశీర్వాదం, ఆనందం అవుతుంది. పాత ఒడంబడికలో యెహోవా దేవుడు రక్షకుడు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు రక్షకుడు. యేసు యెహోవా దేవుని అవతారం. దివ్యమైన ఆశాభావంతో విశ్వాసులు ఎదురు చూస్తున్నది క్రీస్తు మహిమతో ప్రత్యక్షం కావడం కోసమే చూస్తున్నారు. ప్రముఖ కాపరి కనిపించినప్పుడు క్రీస్తు సేవకులు మహిమ కిరీటం పొందుకుంటారు. 1 కొరింథీ 9:25 చూడొచ్చు. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటాడు. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు అన్ని విషయములలోనూ మనం మితముగా ఉండాలి. క్రీడాకారులు చాలా ప్రయాసలు కోర్చి కఠినమైన శిక్షణ అభ్యాసాలతో ఈ లోకములో తాత్కాలికమైన బహుమతుల కోసం పాటుపడతారు. క్రీస్తు సేవకులకు వారికి ఉన్న జ్ఞానం నియమ నిష్టలతో పట్టుదలతో ఉండాలి. వారు సంపాదించుకోగల బహుమతులు శాశ్వతంగా ఉంటాయి. నమ్మకంతో పనిచేసిన పెద్దలకు మహిమతో కూడిన బహుమతులు ఉంటాయి. మీరు ఒకరికొకరు లోబడి వినయం వస్త్రంలాగా ధరించుకోవాలి. వినయ మనస్కులకు దేవుడిచ్చే కృప మనకు చేరకుండా
గర్వం అడ్డుపడుతుంటుంది. క్రైస్తవ జీవితాల్లో మన అపజయాలకు, నిష్ఫలతకు మనలో ఉన్న గర్వమే కారణము. దేవుడు తగిన సమయంలో పై స్థితికి వచ్చేలా ఆయన బలిష్టమైన చేతి కింద మన చింతలు యావత్తూ తగ్గించుకొని ప్రభువుపై వేసి నడవాలి. ఈ విధంగా ప్రభువుకు మాదిరిగా కాపర్లుగా ఉంటూ ఆయన మందను మనము కాయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.